హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ చూసుకుంటే 23,165 దగ్గర ఓపెన్ అయింది. ఇంట్రాడే లో అండ్ హై చూస్తే లో వచ్చేసి 23,134, ఇంట్రాడే హై చూస్తే 23,265. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 130 పాయింట్స్ అరౌండ్ వచ్చింది. యాక్చువల్గా ఇంత లోయర్ సైడ్ క్లోజ్ అవడం వల్ల మనం లోయర్ సైడ్ లోనే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. పర్లేదు, ఒక పుల్ బ్యాక్ వచ్చింది. బికాస్ లాస్ట్ 4 days నుంచి నిన్న క్యాండిల్ ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే కంటిన్యూస్ గా రెడ్ క్యాండిల్ మొమెంటమే వచ్చింది. సో ఇట్స్ ఎ స్మాల్ పుల్ బ్యాక్. కంప్లీట్ గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఫైనల్ గా మార్కెట్ క్లోజింగ్ కూడా 23,176 దగ్గర క్లోజ్ అయింది. ఇదే యాక్చువల్ క్లోజింగ్. అంటే ఓపెనింగ్ నుంచి జస్ట్ ఒక 10 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది స్మాల్ గ్రీన్ క్యాండిల్ బాడీ తోటి. సో స్టిల్ ఈ టెండెన్సీ అనేది మనం 23,200 ని యాజ్ రెసిస్టెన్స్ అనుకుందాం. 23,200 బిలోనే మార్కెట్ ఉంటుంది అండ్ అక్కడి నుంచి లోవర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 22,800. ఈ లెవెల్ ఆఫ్ రేంజ్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఈ రేంజ్ నుంచి టాప్ సైడ్ లో 65 పాయింట్స్ ఎబోనే వెళ్ళింది. బట్ ఓవరాల్ గా క్యాండిల్ బాడీ 23,200 బిలోనే క్లోజ్ అయింది. స్టిల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ని రెస్పెక్ట్ చేయొచ్చు. రేపటి మార్కెట్ లో కన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఒకవేళ ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చి క్లోజ్ అయింది అంటే మార్కెట్ లో మళ్ళీ ఈ 23,500 మార్క్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో 23,000 నుంచి 23,500 ఈ 500 పాయింట్స్ రేంజ్ ని రెస్పెక్ట్ చేస్తుండొచ్చు. సో 15 minutes క్యాండిల్ లో చూసుకుంటే ఫస్ట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ కదా, ఇక్కడ 23,150 మనం లెవెల్ డ్రా చేసుకున్నట్లయితే సో ఇది ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. ప్రతి క్యాండిల్ బాడీ కూడా 23,150 ఎబోనే క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఈ 2 candles ని ఎక్స్క్లూడ్ చేసుకున్నట్లయితే సో టోటల్ మార్కెట్ అంతా 23,200 నుంచి 23,150 ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే కంప్రెస్ అవుతూ వెళ్ళడం చూడొచ్చు. సో ఇక్కడ ప్రిసైజ్గా ఈ 1 hour మాత్రమే ఈ 23,200 అబో క్యాండిల్స్ బాడీస్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇంత రేంజ్ బౌండ్లో కంప్రెస్ అయింది కాబట్టి రేపటి మార్కెట్లో కనుక 23,150 లెవెల్ బ్రేక్ చేస్తే మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం కదా నిన్న రేంజ్ 23,000 నుంచి ±200 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం కదా, ఆ రేంజ్లో పడ్డానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు ఒకవేళ 23,200 అబో ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అయితే మన వ్యూని షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ 1 hour అయినా 23,200 అబో క్యాండిల్స్ క్లోజ్ అవుతే దెన్ ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ మళ్ళీ మార్కెట్లో రివర్సల్ వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి 23,500 వరకు చూడొచ్చు. 2 days ఉంది కాబట్టి ఎక్స్పైరీకి ఈ 300 పాయింట్స్ రేంజ్ అయినా ఇక్కడ లోవర్ సైడ్ నుంచి 23,000 లెవెల్కి ±200 పాయింట్స్ రేంజ్ అయినా. సో దీస్ ఆర్ ద 2 cases వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ 50లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ వస్తే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్గా ఒక గ్రీన్ క్యాండిల్ బాడీ తోటి క్లోజ్ అవ్వడం జరిగింది. నిన్న మార్కెట్ ఓపెనింగ్ 48,260 అరౌండ్ ఓపెన్ అయితే ఈరోజు కూడా అదే ఓపెనింగ్. బట్ ఓపెనింగ్ నుంచి నిన్న కరెక్ట్ అయింది. బట్ ఈరోజు ఓపెనింగ్ నుంచి చాలా స్ట్రాంగ్గా రికవర్ అవుతూ అప్పర్ లెవెల్లో 49,000. సో యాక్చువల్గా ఈ క్లోజింగ్ బట్టి ఎగ్జాక్ట్లీ 49,000 అండ్ 47,000 మధ్యలో ఉంది కాబట్టి ఈ 2,000 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం. సో ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ ఇక్కడ అవుతే ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో ఈ 49,000 మార్క్ని హిట్ చేయడం ఇక్కడ చూడొచ్చు. ఇంట్రాడే హై వచ్చేసి 49,000. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడేలో రెండు కామన్గా తీసుకోవచ్చు. ఇట్స్ అరౌండ్ 48,250. 48,250 ఫ్రమ్ హై అండ్లో టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే హై అండ్లో 750 పాయింట్స్ రేంజ్ ఈరోజు క్రియేట్ చేస్తూ నిన్నటి రేంజ్ కన్నా బిగ్గర్ రేంజ్ అండ్ బాడీ పరంగా కూడా వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. 48,730 యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ 48,730. ఓపెనింగ్ కూడా ఇదే కదా 48,250. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకున్నట్లయితే నియర్లీ 500 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది మనకి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ బాడీ తోటి. బట్ స్టిల్ ఈ 49,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఒక స్ట్రాంగర్ బ్యారియర్ అనమాట. దీని అబోవ్ క్లోజ్ అవ్వనంత వరకు మనం ఈ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ 2,000 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో రేపటి మార్కెట్లో కూడా ఈ 48,000 బికాస్ బాడీ పరంగా నిన్న మార్కెట్ 48,000 అరౌండ్ క్లోజ్ అయింది కాబట్టి ఈ 1,000 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదంతా
ఒక షార్ట్ కవరింగ్ లాగా చూస్తున్నాను. 4 డేస్ నుంచి మార్కెట్ కరెక్ట్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 రెండు కూడా సో ఒక రివర్సల్ మాత్రమే. రేపు ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది అనేది మన ప్రిడిక్షన్. సో చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా మూమెంటం ఇస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ వ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.